నమస్తే. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి, గజాననుడు, ఏకదంతుడు, లంబోదరుడు. ఆహా! ఆ మహాగణపతిని ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్నిసార్లు పూజించినా, మనసారా స్మరించినా తనివి తీరదు. అంతటి దివ్యమంగళ రూపం గణేశుడిది. ఇంతకీ వినాయకుడు విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడు? లంబోదరుడు మానవాళికిచ్చే మహత్వపూర్ణ సందేశమేంటి? తండ్రైన ఆ మహాశివుడి చేతిలో శిరచ్ఛేదనం, తరువాత గజాసురుడి తలను జోడించి గజాననుడిగా అవతరించడం, భాద్రపద శుక్ల చవితినాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు అందుకోవడం. ఇది సింపుల్గా వినాయకుడి వ్రతకథ. మహాగణపతి మహిమ ఇంతేకాదు, అంతకు మించి. యుగాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, పూజించే విధానాలు మారొచ్చు, కాని విఘ్నేశ్వరుడి మహత్యం, మానవాళికిచ్చే మహత్వపూర్ణ సందేశం మాత్రం మారదు. పట్టుదల, చిత్తశుద్ధి, కార్యదీక్ష, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, దయ, దాతృత్వం, ఐకమత్యం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన. ఇలా వినాయకుడి పూజలో ఆధ్యాత్మిక వైభవమే కాదు, సామాజిక కోణము దాగుంది. దాన్ని ఒక్కో రకంగా ఆవిష్కరిస్తే మనుషుల్ని సన్మార్గంలో నడిపే దివ్య జ్యోతిగా ప్రకాశిస్తుంది. అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని, మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి. వినాయకుడు అనగానే పొడవైన తొండం, విశాలమైన చెవులు, ఏనుగు తల, మేరు పర్వతంలాంటి దేహం, 4 చేతులతో కూడిన దివ్యమంగళ రూపం మనసులో సాక్షాత్కరిస్తుంది. దేవగణాలలో తొలి పూజలందుకునే స్థాయికి ఎదిగిన గణేశుడి ప్రతి అడుగులో ఆధ్యాత్మికతే కాదు, విజేతలకు దక్కే గౌరవం కనబడుతుంది. దుష్టశిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తాడు. ఆయను అఖండుడు, అజేయుడు, పరిపూర్ణుడు, పరబ్రహ్మస్వరూపం. అందుకే విఘ్నాధిపతిగా దేవతలంతా ముక్తకంఠంతో ఆమోదించారు. సకల గణాలకు అధిపతిగా మారి గణపతి అయ్యాడు. గజముఖాసురుడు దేవతల్ని బాధిస్తుంటే ఆ అసురుడిని తన శక్తి, తెలివితేటలతో ఓడించి ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఏకదంతుడు. అన్ని కార్యాలకు అడ్డంకుల్ని సృష్టించే విఘ్నాసురుడి మదం అణచివేశాడు. దేవతల్ని, భక్తుల్ని బాధపెట్టే సింధూరాసురుడిని వినాయకుడు తన దివ్యశక్తులతో సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా వీరత్వంలోనూ, యుద్ధనీతిలోనూ వినాయకుడి విజయాలు ఎన్నో. ఒకసారి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి, అదేవిధంగా కుమారస్వామి వారికి ఈ విషయంలో పందెం పెట్టినప్పుడు ఈయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఆ కుమారస్వామి వారు అన్ని నదుల్లో స్నానం చేయడానికి తన వాహనం, మయూర వాహనం మీద మొత్తం భూమండలం అంతా తిరిగి రావడం, ఈ విఘ్నాలకు అధిపతి కావాలి అని పరమేశ్వరుడి సంకల్పం వల్ల ఆ పరీక్షలో నెగ్గి విఘ్నాధిపతిగా స్వామి మారాడు. ఎలా? గణానాం త్వా గణపతి గుం అంటే అన్ని గణాలలో ఆ అధిపతి అయి ఉన్నాడు. ఎలా ఉంటాడయ్యా ఐకమత్యం అంటే, ఆయన ఈ ప్రపంచంలో నీకు చెట్లు విడివిడిగా కనిపిస్తాయి. చెట్టు అనే జాతి ఒకటే, కానీ అందులో గన్నేరు చెట్టు, పనస చెట్టు, ఇంకో చెట్టు, కానీ ఆ మామిడి చెట్టులో కూడా సువర్ణరేఖ రసాలు, పెద్ద రసాలు, గులాబీలు, అల్ఫాన్సాలు ఇట్లా వేరుంటాయి. ఇన్ని గణాలుగా విభజించబడ్డ అన్నిటిలోనూ తన యొక్క సత్తాని చాటి తాను ఐకమత్యంగా ఎలా ఉండాలి, విభిన్నంగా ఉంటూ కూడా ఐకమత్యం ఎలా ఉండాలి, గణానాం త్వా గణపతి గుం అనే పదం ద్వారా అంతా విభజించి తానే అంతా అయి ఉన్నటువంటి మహానుభావుడు. ఐకమత్య స్వరూపానికి స్వామి గుర్తు మనకి. సూక్ష్మ బుద్ధికి, విజయ సోపానాలకు నిలువెత్తు నిదర్శనం ఆ మహాగణపతి రూపం. ముల్లోకాలను చుట్టిరమ్మని పార్వతీ పరమేశ్వరులు తమ సంతానమైన గణపతి, కుమారస్వామిని కోరగా నెమలివాహనమెక్కిన కుమారస్వామి 3 లోకాలను చుట్టివచ్చేందుకు బయల్దేరాడు. కాని తన తల్లిదండ్రులైన ఆది దంపతులే ముల్లోకాలుగా భావించి వారి చుట్టూ ప్రదక్షిణం చేసి విజయం సాధించిన సూక్ష్మ బుద్ధిశాలి ఏకదంతుడు.
తల్లిదండ్రులే ముల్లోకాలని విశ్వమానవాళికి చాటాడు గజాననుడు. అందుకే అష్టదిక్కులు, దిక్పాలకులు, ప్రమథగణాలు ఇవన్నీ సూక్ష్మ బుద్ధి, సిద్ధి, విజయ వ్యూహాలున్న ఆ మహాగణపతి ఆధీనంలోకి వెళ్ళాయి. మనసా వాచా కర్మన చిత్తశుద్ధితో చేసే ఏ కార్యమైనా సంకల్ప సిద్ధినిస్తుంది. గణపతి వ్రత కథ, పూజా విధానం తెలుపుతుంది. మహాగణపతిని వజ్ర వైడూర్య, ధనకనక రాశులతో పూజించాల్సిన అవసరం లేదు. మట్టి, పసుపు ముద్ద, ప్రకృతితో దొరికే ఏ వస్తువుతోనైనా సరే ప్రతిమను చేసి గరికపోచలతో అర్చించినా అభయమిస్తాడు. అందుబాటులో ఉన్న ఫలపుష్పాలతో పూజిస్తే సంతుష్టుడవుతాడు. అందుకే అందరివాడయ్యాడు ఆ ఘననాథుడు. ఏదైనా శుభానికి శ్రీకారం చుట్టడమంటే గణపతి పూజ. ఏ కార్యం మొదలు పెట్టాలన్నా, విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోవాలన్నా విఘ్నేశ్వరుడే శరణు. అడ్డంకులను ఎలా అధిగమించాలో వినాయకుడికి బాగా తెలుసు. చదువు, సంస్కారం, జీవన పోరాటంలో గణపతి కథ ఓ విలువైన సామాజిక బోధ. ఏ పనినైనా మొదలుపెట్టినప్పుడు అవిఘ్నమస్తు అని వినాయకుణ్ణి పూజించాకే పని ప్రారంభిస్తాం. ప్రతి పనిలో ముందు ఆ గణేశుడిని స్మరిస్తే ఇక అపజయమనే మాట ఉండదు. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడి అహంకారాన్నే పటాపంచలు చేసి సృష్టికార్య ప్రారంభానికి అవసరమైన దైవీక శక్తిని ప్రసాదించాడు మహాగణపతి. వ్యాసుడు మహాభారతానికి శ్రీకారం చుట్టింది విఘ్నాధిపతి విద్యాగణపతి ప్రార్థనతోనే. పోతనామాత్యుడు భాగవత అక్షరాభిషేకానికి సంకల్పించింది కూడా గణపతిని మనసారా కొలిచాకే. మన దగ్గర ఏమీ లేదన్న దిగులే అవసరం లేదు. సత్సంకల్పం ఉంటే చాలు. ఎంతటి విజయాలనైనా అలవోకగా సొంతం చేసుకోవచ్చని దృఢమైన ఆత్మస్థైర్యం, ఉత్సాహం, వినమ్రత, బుద్ధి కుశలత ఇవన్నీ గణపతి పూజలో మనకు కనబడతాయి. ఆ గజాననుడిని ఆరాధించడమంటే ఏదో కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా ఉత్సవం చెయ్యమని కాదు. మన దగ్గర ఉన్నంతలో పత్రమో, ఫలమో, పుష్పమో శక్తి కొలది సమర్పించి వేడుకోవడం. విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా, ఘనమైన నైవేద్యాలు సమర్పించకపోయినా వినాయకుడు పట్టించుకోడు. గరికను సమర్పించినా సరే సంతోషంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లను ఇష్ట నైవేద్యంగా అందుకుంటాడు. ప్రకృతిలో ఆయా కాలానుగుణంగా దొరికే గరికపోచలు, ఆకులు, పూలతోనే ప్రకృతితో మమేకమైన పూజలు చెయ్యమంటాడు. గరిక పూజకే ప్రసన్నమవుతాడు. పేద ధనిక అన్న తేడా లేదు. అహంకారం, గర్వం లేని నిరాడంబర జీవితంలోనే అసలు సిసలు పరమార్థముందని తెలిపేందుకు ఇదో తిరుగులేని ఉదాహరణ. లం, గం శబ్దాలు స్వామికి ఇష్టం. ఈ బీజాక్షరాలు. లం అనేది పృథ్వీతత్వానికి చెందినటువంటిది. స్వామి మూలాధారంలో పృథ్వీతత్వంలోనే ఉన్నాడు. గణపతినే ఎందుకు మట్టి గణపతినే పూజించాలి అంటే, ఇది మంచి వర్షాకాలం. చక్కగా వర్షాలు అట్లా పారుతూ ఉంటాయి. వర్షాలు పడేటటువంటి సమయంలో అన్ని బావుల్లో కాస్త పూడికలు తీయండి అంటే ఎవరు చెయ్యరు. అదే నువ్వు బావుల్లో ఉన్న బంకమట్టితోటి గణపతిని చేసుకో, నీ ఇంట్లో అన్ని శుభాలు వస్తాయి అంటే ప్రతివాడు వెళ్ళి అక్కడ ఉన్న బంకమట్టిని తీయటం ద్వారా చక్కగా నదులు, చెరువులు అన్నీ కూడా ఎక్కువ నీళ్లతో సమృద్ధిగా ఉంటాయి. పూజ చేసి అనేక ఔషధీ వృక్షాలని పెట్టి ఆ వృక్షాలన్నిటితో మళ్ళీ ఆ గణపతిని యథాస్థానం ప్రవేశయామి, ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడ జలంలోకి వెళ్ళవయ్యా అని మళ్ళీ ఆ బంకమట్టిని వేసి ఆ వచ్చినటువంటి నీటిని ఒడిసి పట్టేటటువంటి ప్రక్రియ ఈ వర్ష ఋతువులో. అందుకని గణపతిని సాధారణంగా మట్టితోటి పూజిస్తాం. మట్టికి మహత్తు ఉంటుంది. ఆకాశంలో ఉన్నప్పుడు చెట్టు రాదు, వాయువులో ఉన్నప్పుడు చెట్టు రాదు, అదే అగ్నిలో ఉన్నప్పుడు రాదు, జలములో ఉన్నప్పుడు రాదు. పృథ్వీలోకి వచ్చాకే దానికి మహత్తు వస్తుంది. ఆ మహత్తత్వానికి మూలం గణపతి కాబట్టి ఈ మహత్తు అక్కడి నుంచి ఆరంభం కాబట్టి మట్టితోటి పూజ మొదలుపెట్టండి అయ్యా, మట్టి గణపతితో పూజను ఆరంభం చేయండి అని చెప్తారు. అక్కడి నుంచే మనకి ధాతువులన్నీ లభించేది. భారీకాయుడిగా మేరునగ పర్వతంలా కనబడే గణపతి వేదాంగాలు తెలిసిన సర్వజ్ఞుడు. కార్యదీక్ష, వేగం, వివేకంగల మహాజ్ఞాని.
వ్యాస భగవానుడు నిరంతర నిర్విరామ మహాభారత కావ్య రచనను అంతే వేగంగా విపులంగా రాయగల మహాజ్ఞానులు ఎవరని అడిగితే వినాయకుడు తప్ప ఇంకెవ్వరూ అంతటి ఘనకార్యం చేయలేరని చెబుతారు. వ్యాస భగవానుడు మహాభారత వర్ణన చేస్తుంటే గణపతే దాన్ని స్వయంగా రాశారని పురాణాలు చెబుతున్నాయి. వ్యాసుడు మహాభారతాన్ని వివరిస్తుండగా కావ్యరచన సమయంలో విఘ్నేశ్వరుడు రాస్తున్న లేఖని పాడైపోయింది. వెంటనే కార్యభంగం కలక్కుండా తన ఒక దంతాన్ని విరిచి లేఖనిగా ఉపయోగించి ఆ మహాకావ్య రచనను పూర్తి చేశాడు గజాననుడు. అప్పట్నుంచే ఏకదంతుడయ్యాడని అంటారు. ఆయనని ఏకదంతుడు అంటాం. వాస్తవానికి ఆయన ద్విదంతుడు, 2 దంతాలు ఉన్నాయి. అయితే అది ఏకదంతం కింద ఎందుకు మారింది అంటే, ఒకప్పుడు ఒక రాక్షసుణ్ణి సంహరించాల్సి వచ్చినప్పుడు రాక్షస సంహారార్థం ఆయన యొక్క దంతాన్ని తీసి ప్రయోగం చేసి రాక్షస సంహారం చేశారు. అదేవిధంగా మహాభారతాన్ని రచించాల్సి వచ్చినప్పుడు ఆయన దంతాన్ని తీసి చక్కగా మహాభారతాన్ని రచించారు. దీని అర్థం ఏంటయ్యా అంటే, ఈ ఏకదంతుడు కష్టం వచ్చి దుష్ట శిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు నీకు అత్యంత ప్రియమైన దాన్ని వదిలిపెట్టు, ఏనుక్కి దంతం చాలా ఇష్టం, త్యాగం చెయ్యి. అదేవిధంగా ధర్మ పరిరక్షణ చేసి సరస్వతి సాహిత్యాన్నంతా అందించాలి అన్నప్పుడు కూడా నీకు ఇష్టమైంది త్యాగం చేసైనా ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయి అనే 2 లక్షణాలు ఏకదంతుడు మనకి నేర్పిస్తున్నాడు. మూడోది, ఎప్పుడైనా మగ ఏనుక్కి దంతం ఉంటుంది, ఆడ ఏనుక్కి దంతం ఉండదు. తన యొక్క తండ్రి యొక్క రూపాన్ని, తల్లి యొక్క రూపాన్ని అర్ధనారీశ్వరంగా చూపించాలనుకున్న పరమేశ గణపతి ఆయన ఒక పక్క దంతాన్ని నుంచి ఇంకొక పక్క దంతాన్ని తీసి ఏకదంతుడయ్యాడు. ఓ పక్కన మాతృస్వరూపం, ఒక పక్కన పితృస్వరూపం. ఇది ఏకదంత స్వరూపం యొక్క వైభవం. విఘ్ననాథుడి కార్యదీక్ష, చిత్తశుద్ధి అలాంటిది. భక్తులను కూడా అంతే జ్ఞానం, వేగం, ఖచ్చితత్వం, కార్యదీక్షతో ముందుకెళ్లాలని గణేశ పురాణం చెబుతుంది. చిత్తశుద్ధి, త్యాగనిరతి, కార్యదీక్షతో ఉండాలన్నది గణపతి భగవానుడి సంకల్పం, సందేశం. పూజించాలంటే ముందు మన మనసులో అహాన్ని వదలాలి. నేను, నాది, నాకు మాత్రమే సొంతమన్న భావనను పూర్తిగా దూరం పెట్టాలి. మనం, మనది, మనందరిది అన్న వసుదైక భావనను మనసు నిండా నింపుకోవాలి. అప్పుడే దుష్ట సంహారం జరుగుతోంది, విజయాలు ప్రాప్తిస్తాయి. అనాదిగా అదే జరిగింది. నాడు అసుర సంహారం నుంచి అప్పటి స్వాతంత్ర సంగ్రామం వరకు వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించడంలో క్రియాశీలక పాత్రే పోషించాడు. భారత జాతీయోద్యమంలో సమరయోధుల సంగతి సరే, మరి వినాయకుడి పాత్ర ఏంటి అనే డౌట్ అవసరం లేదు. జాతీయవాదాన్ని, ఐక్యతా రాగాన్ని గణపతి ఉత్సవాలే చాటాయి. ప్రతి కాలంలో, ప్రతి యుగంలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన జరుగుతూనే ఉంది. ఏదో ఒక రూపంతో రాక్షస సంతతి విజృంభించడం, వాళ్ల పీచమణిచి దేవతలను కాపాడటానికి మహాపురుషుల అవతారం తప్పనిసరైంది. భండాసురుడనే రాక్షసుడు లోకాన్ని కబళించి అపజయాలు, భయాలు, రోగాలు, అలసట, దిగులు, అతినిద్ర, పిరికితనం ఇలాంటి దుర్లక్షణాలతో దేవతల్ని పీడించాడు. ఆ రాక్షస సంహారాన్ని మహాగణపతి దిగ్విజయవంతం చేశాడు. మంచిని పెంచి చెడుపై పోరాడే గజాననుడిని జయధ్వానాల నడుమ త్రిమూర్తులు విజయ గణపతిగా విఘ్ననాయకుడికి పట్టాభిషేకం చేశారు. ప్రతి పనిలోనూ అడ్డంకుల్ని అధిగమించేందుకు ఆదిదేవుడిగా వినాయకుణ్ణి పూజించడం ముందు నుంచి భారతీయులు ఆచరిస్తున్న సంప్రదాయం. జీవ చైతన్యానికి, ఇచ్ఛా క్రియాశక్తుల సంయమనానికి ఈ పండుగ సంకేతం. వినాయకుడి ఆరాధనతో విశేష ఫలాలుంటాయన్నది పురాణాల్లో సుస్పష్టం. శ్రీకృష్ణుడిని అపనిందలు వెంటాడగా వినాయక వ్రతంతో ఆ నిందలు తొలగిపోయాయి. కృష్ణుని సలహాతో కుచేలుడు వినాయక వ్రతం చేసి దారిద్ర్యం నుంచి విముక్తుడయ్యాడు. లంకకు వారధి కట్టేందుకు శ్రీరాముడు ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేశాడు. క్షీరసాగర మథనంలో అమృతం కోసం వామనుడు బలిని జయించడం కోసం తొలి పూజ చేసింది విఘ్నేశ్వరుడికే. వనవాసం పూర్తయ్యాక పాండవులు వినాయక వ్రతం చేసి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి పూనుకున్నారు. శివుని ఆత్మలింగం పొందేందుకు రావణుడు వినాయక వ్రతం ఆచరించలేదు. అందుకే దశకంఠుడి కోరిక నెరవేరలేదు.
సృష్టి ఆరంభంలో బ్రహ్మ, భూభారం తలెత్తుకునే ముందు ఆదిశేషుడు, రాక్షస సంహారానికి ముందు శ్రీ మహావిష్ణువు, ఇలా దేవతలంతా విఘ్నాలు తొలగాలని విఘ్నేశ్వరునికి తొలి పూజ చేసిన వాళ్లే. వినాయకుడు ఆధ్యాత్మికంగానే కాదు, సామాజికంగా చైతన్యం చేయడంలోనూ కీలక పాత్ర పోషించాడు. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని దశదిశలా వ్యాపింపజేయడంలోనూ గణనాథుడి పాత్ర ఉంది. దశాబ్దాలుగా అసురమూకల్లా బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పట్టిపీడిస్తుంటే 19వ శతాబ్దం చివరన స్వాతంత్ర్య సంగ్రామంలో గణపతి ఉత్సవాలు తిరుగులేని ఐక్యతారాగాన్ని ఆలపించాయి. కుల మత ప్రాంత భేదాల్ని తుడిచి సమరయోధుల్ని ఏకతాటిపైకి తేవడంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కీలకంగా మారాయి. 1893కి ముందు వినాయక చవితి కేవలం ఇళ్లలో మాత్రమే జరిగేది. స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ దీన్నో సర్వజనీన మహోత్సవంగా మార్చారు. వీధుల్లో వినాయక మండపాల్ని నెలకొల్పి దాన్నే సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సమర వేదికల్లా తీర్చిదిద్దారు. ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. అలా జాతీయోద్యమంలో విఘ్నాలను తొలగించి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించి తరువాత కాలంలో బ్రిటిషు వారిని తరిమికొట్టేందుకు వినాయక చవితి కీలక భూమిక పోషించింది. అనూచానంగా ఉన్న వీధుల్లో పెట్టడము అనేటటువంటిది లోకమాన్య గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేశారు. ఏమిటి అంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం ఎవ్వరం కూడల్లోకి వచ్చి కలవకుండా చేశారు. అదే దేవుడి పేరు మీద కలిసి గనక తేడా చేస్తే ఉద్యమం అవుతుందని వాళ్ళకి తెలుసు. అందుకని ఆయన గణపతి ఆరాధన చేసి దేశభక్తిని, దేశ రక్షణకి అవసరమైన వ్యవస్థ చేశారు. ఇప్పుడు కూడా ఈ గణపతి నవరాత్రి మంటపాల్లో కూర్చొని ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సనాతన ధర్మ అభివృద్ధి కోసం మనమందరము విడివిడిగా ఉన్నా అందరం ఒకటే అనేటటువంటి స్ఫూర్తితో చేయాలి. అదే ఈ గణపతి నవరాత్రుల్లో గణపతి అన్ని చోట్ల ఎలా ఉన్నాడో ఆ అన్ని చోట్ల ఉన్న గణపతి దగ్గర నేను ఎక్కడికి వెళ్ళినా అది నా గణపతి అనే భావనతోటి మనం ఈ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లేట్టుగా అడుగులు వేయటం ఇదే ప్రధానమైన సందేశం. ఆపరేషన్ సింధూర్ పేరుకి కూడా వినాయకుడితో సంబంధముంది. సింధూరాన్ని విఘ్నాలు తొలగేందుకు, విజయం వరించేందుకు గణపతి పూజలో ఉపయోగిస్తారు. పాక్ టెర్రరిస్టుల పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సింధూర్ అనే ఆ పేరు వెనక కూడా వినాయకుడు, ఆయన్ను పూజించడానికి వినియోగించే సింధూరమే స్ఫూర్తి. వినాయక చవితి అంటే ఓ ఉత్సాహం, గణేష్ నిమజ్జనం అంటే ఓ కోలాహలం. ఇది పూర్వం నుంచి ఉన్నదే. కాకపోతే కాలంతో పాటు కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. మార్పు మంచికే అయితే ఓకే, కానీ అవే విపరీత ధోరణులకు దారితీస్తే మాత్రం అలాంటి వాటిని విఘ్ననాయకుడు అస్సలు సహించడు. ప్రకృతిని ప్రేమించాలని, ఉన్నతంలో భక్తి శ్రద్ధలతో పూజించాలని బొజ్జగణపయ్య భక్తులకు సందేశమిస్తాడు. ప్రకృతిని పాడు చేసేలా, కాలుష్యాన్ని పెంచేలా ఈ మధ్య జరుగుతున్న కొన్ని విపరీత ధోరణుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖరాఖండిగా హెచ్చరిస్తాడు గణనాథుడు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నేటి సమాజంలో వినాయక ఉత్సవాలు ఓ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక సమ్మేళనం. దయ, కరుణ, శాంతి, సహనం, సోదరభావం, ఐకమత్యంతో పాటు ప్రకృతిని కాపాడమనే సందేశాన్ని కూడా ఇస్తాడు. ఎలాంటి అవరోధాలు లేని వేడుకల్నే కోరుకుంటాడు ఆనందస్వరూపుడైన గణపతి. వీరగణపతి, విద్యాగణపతి, జ్ఞానగణపతి, మహాగణపతి, ఇలా వేల రూపాల్లో ఆయన్ను కొలుస్తుంటారు భక్తులు. రకరకాల రూపాల్లో గణపతుల్ని కొలవడం ఈ మధ్యకాలంలో క్రమంగా పెరుగుతోంది. ప్రతి వీధిలోనూ గణేశుడి పందిళ్లు దర్శనమిస్తాయి. యువత చాలా ఉత్సాహంగా గణేష్ మండపాలను నిర్వహిస్తోంది. వీటి కోసం అసోసియేషన్లు కూడా ఏర్పడ్డాయి. ఏటా ఒకదానికి మించిన ఒకటి గణేష్ ప్రతిమల ఎత్తు పెరుగుతోంది. ఊరేగింపులు, ఉత్సవాలన్నీ ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. అయితే కెమికల్ పూతలతో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు ప్రకృతిని, పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి. గణేష్ నిమజ్జన సమయంలో ఇలాంటి రసాయనాలతో చేసిన విగ్రహాలు గాలి, నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి. విఘ్నాలు ఏ రూపంలో ఉన్నా వినాయకుడు
దాన్ని అధిగమించే శక్తినే ఇస్తాడు. అందుకే మట్టి గణపతిని పూజించాలనే సంకల్పంతో పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలే ప్రధానం, విగ్రహాల ఎత్తు కాదు. పర్యావరణాన్ని కాపాడి కాలుష్యాన్ని నియంత్రించడమే ముఖ్యం. అది మట్టి విగ్రహాలతోనే సాధ్యం. పండుగ ఎంత ముఖ్యమో ఉత్సవం, ఊరేగింపు ఎంత ఘనంగా చెయ్యాలనుకుంటామో అదే సందర్భంలో విపరీత పోకడలకు పోకుండా వినాయకుణ్ణి పూజిస్తే అది ఆధ్యాత్మికతను విరాజిల్లేలా చేస్తుంది, సంస్కృతిని కాపాడినట్లవుతుంది. ఈ గణపతి పూజ పేరుతో దుర్వ్యసనాలు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఈ అడ్డమైన పాటలన్నీ పెట్టి డీజేలు, డ్యాన్సులు కాదు. కావాలంటే మీరు అంతగా చేయాలి అనుకుంటే నితాంతకాంతదంతికాంతమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం అని చక్కగా పాడుకుంటూ ఎవరి మానాన వాళ్ళు నృత్యం చేస్తూ అలాంటి గణపతి పాటల్ని పెట్టుకొని ఏదైనా నృత్యం చేయొచ్చు. కానీ ఈ డీజేలు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టి దానికంటే చాలా శోభస్కరంగా భక్తి ప్రధానంగా చేసుకోవడం చాలా ఉత్తమం. డీజే శబ్దాలు, రంగురంగుల పీఓపీతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం కంటే సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడాల్సిన అవసరముంది. మన గత కీర్తిని చాటేలా, భవిష్యత్ తరాలు చెప్పుకునేలా వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే అది మరింత శోభాయమానం అవుతుందనేది పర్యావరణ ప్రేమికులు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పే మాట. ఈనాటి సమాజం ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఉత్సవాలు నిర్వహిస్తే అది మరింత ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది.